హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఓటికో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ముంబై మెట్రోపాలిటన్ రీజన్ అనేసి ఇవ్వడం జరిగింది. 9 hours అగో ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 4 పీపుల్స్ అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. పర్ మంత్ మనకి 20K నుంచి 40K వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ టైం వర్క్ అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి మనకి ఫ్లూయెన్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట. మీకైతే ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చుంటే సరిపోతుంది అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే కల్చరల్ అవేర్నెస్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్, అటెన్షన్ టు డీటెయిల్డ్ అడాప్టబిలిటీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్ అనగానే మనకి ఒకటే అర్థం చేసుకోవాలి, మన యొక్క లాంగ్వేజ్ని కూడా వీళ్ళైతే కన్సిడర్ చేస్తున్నారనమాట. తెలుగు వచ్చిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే డూ యూ వాంట్ అన్ ఇంటర్నేషనల్ కాలింగ్ జాబ్ ఆన్ ఎవ్రీ అర్జెంట్ బేసిస్, డోంట్ వరీ ఓటికో హెల్ప్ యూ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే అబౌట్ ద జాబ్ చూసుకుంటే ఓటికో ఈజ్ ఏ సీకింగ్ ఏ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ హూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ అవర్ కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ దమ్ with information to address inquiries regarding products and services అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ తయారైన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సర్వీసెస్ గురించి ఎవరైతే కాల్స్ చేసి మిమ్మల్ని అడుగుతారో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే మీ యొక్క జాబ్ అనమాట. ఓకేనా. ఆల్సో యూ హ్యావ్ టు డీల్ విత్ అండ్ హెల్ప్ రీసాల్వ్ ఎనీ కస్టమర్ కంప్లైంట్స్. సో ఏవైనా కంప్లైంట్స్ వస్తే వాటి నుంచి సో మీరైతే రీసాల్వ్ చేసే విధంగా ఉండాలి. లొకేషన్ వచ్చేసరికి సూరత్, గుజరాత్ అనేసి ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి 70,000 పర్ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వర్కింగ్ డేస్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే, అంటే ఓన్లీ 5 days మాత్రమే మీకు జాబ్ అనేది ఉంటుంది. సండే, సాటర్డే అనేది వీక్ ఆఫ్ అనమాట. మొబైల్ నెంబర్ వచ్చేసరికి 8511539085. ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు వాళ్ళకి డైరెక్ట్గా. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మీకైతే ప్రోవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ మీటింగ్ సేల్స్ కోటా ప్రిఫరబుల్ ఓవర్ ద ఫోన్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, CRM సాఫ్ట్వేర్ అనమాట ఎగ్జాంపుల్. అలాగే అండ్ టెలిఫోన్ సిస్టమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే లెర్న్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ డిస్క్రైబ్ ఎక్స్ప్లెయిన్ దమ్ టు ప్రాస్పెక్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ యూ హ్యావ్ టు మేక్ ఏ రిపోర్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాట్యుటీ అనమాట. 3 years ఆఫ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ కాలింగ్ అనమాట. అలాగే ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రిలవెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, CRM సాఫ్ట్వేర్ అండ్ టెలిఫోన్ సిస్టమ్స్ అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎబిలిటీ టు లెర్న్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ డిస్క్రైబ్ ఎక్స్ప్లెయిన్ దమ్ టు ప్రాస్పెక్ట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్స్టాండింగ్ నెగోషియేషన్ స్కిల్స్ విత్ ద ఎబిలిటీ టు రీసాల్వ్ ఇష్యూస్ అండ్ అడ్రస్ కంప్లైంట్స్. ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో వాటిని అడ్రస్ చేయాలన్నమాట. వీఆర్ సో వాటికైతే డిజిటల్ మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అనమాట ఇది. వి ఆఫర్ కాస్ట్ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ అనలిటిక్స్ సొల్యూషన్స్ యూజింగ్ WordPress and
PHP platforms. Here is an organization that provides a wide array of value-added services that help you meet your telemarketing and digital marketing solutions అనేసి ఇవ్వడం జరిగింది. అవర్ సొల్యూషన్స్ యూజ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. వీలైతే ప్రతి సొల్యూషన్స్ కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్కి తగ్గట్టుగా ఉంటుంది. BPO కాల్ సెంటర్, అలాగే వెబ్, అలాగే కాల్ సెంటర్ ఆఫ్ ద ఆన్ ద ఇండస్ట్రీ లీడింగ్ ప్లాట్ఫామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ మోర్ అబౌట్ కంపెనీ సో ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అనేసి ఇవ్వడం జరిగింది. http://otica.com/ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క .comకి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా ఈ యొక్క కంపెనీ గురించి ఫుల్గా ఓవర్వ్యూగా చూడొచ్చు అనమాట. ఇక్కడ పైన ఇచ్చిన స్కిల్స్ ఇక్కడ కొన్ని చెప్పడం జరిగింది. సో స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఫ్లూయెన్సీ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, కల్చరల్ అవేర్నెస్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్, అటెండెన్స్ టు డీటెయిల్, ఎబిలిటీ టు అనేసి అడాప్టబిలిటీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు
రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.